హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి హోండా మొబిలియో 7 సీటర్ వెహికల్, డీజిల్ వెహికల్ అనేది. ఈరోజు అయితే సెప్టెంబర్ 6వ తారీఖు నేనైతే మన ఎస్ఎస్ కార్ బజార్ హుస్నాబాద్ ఆఫీస్ రావడం జరిగిందండి. ఇంకో 2 రోజులు అయితే ఇక్కడే అవైలబుల్లో ఉంటాను. మీరు కూడా ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే మనకు దయచేసి ఫోటోలలో అయితే సేల్ చేయడం కష్టమవుతుందండి. ఎందుకంటే వెహికల్ ఏ విధంగా ఉంది, బాగుందా లేదా, దాని కండిషన్ ఏ విధంగా ఉంది అనేది మనం లైవ్లో చూస్తే కానీ వేరే కస్టమర్లకు మాట ఇవ్వలేము. హార్ట్ఫుల్గా వెహికల్ గురించి డీటెయిల్ చెప్పలేం. కాబట్టి ఎవరైనా కూడా ఫోటోలు చాలామంది మిత్రులు షేర్ చేస్తున్నారు. దయచేసి ఫోటోలలో మాత్రం అమ్మడం కష్టమవుతుందండి. నాకైతే అన్సాటిస్ఫై. ఫోటోలలో నేను చూడండి వెహికల్ని నేను ఇతర కస్టమర్లకు ఈ విధంగా ఉందని చెప్పను కూడా. దయచేసి అందుకు నన్ను క్షమించండి. మీరు ఎవరైనా అమ్మాలనుకుంటే వీలైతే మీరు మన ఎస్ఎస్ కార్ బజార్కి మీ వెహికల్ తీసుకొని రండి. లేదనుకుంటే నేను ఎవరినైనా మా మిత్రుల్ని అరేంజ్ చేసి వెహికల్ పికప్ మీ ఉన్న లొకేషన్ నుంచి చేసుకొని రావడం జరుగుతుందండి. ఇక ఇది ఈ విధంగా వెహికల్ అయితే ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు నేను బై రోడ్ డ్రైవ్ చేసుకుంటూ వెహికల్ని అయితే వీడియో కూడా తీయలేదు, కంప్లీట్గా మీ ముందు ఉంచుదామని చెప్పేసి వెహికల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. చూసుకోవచ్చండి, సిల్వర్ కలర్లో వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. 100కి 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. చిన్న చిన్న మైనస్ స్క్రాచెస్ ఉంటే 2-3 చోట్ల రీపెయింట్ వేసుకున్నారు తప్పితే అది కూడా క్వాలిటీ పెయింటే. రోడ్ మీద వేసే పెయింట్ కాదు, క్వాలిటీ పెయింట్ వేసుకున్నారు ఓనర్ వాళ్ళు. ఎందుకంటే సొసైటీలో ఉండే వాళ్ళు చాలా నీట్గా, ఇది షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసిన వారు వెహికల్. మీరు కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చెక్ చేయొచ్చండి. ఇది షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది, హై షైనింగ్ ఉందండి వెహికల్ అయితే. ఈ సిల్వర్ కలర్లో ఈ విధమైన షైనింగ్ వెహికల్ మనం ఇది రేర్గా అమ్మడం, ఎందుకంటే నేనే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఉంది, ఆ విధంగా ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే. చూసుకోవచ్చు, ఇది DL4C. సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, అక్టోబర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది. మీకు NOC గురించి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఒకవేళ మిత్రులు ఎవరైనా మీరు 13 మోడల్ వెహికల్ ఉన్నా నన్ను సంప్రదించండి, మీకు NOC నేను ఇప్పిస్తాను. డీజిల్ వెహికల్ కొంతమందికి తెలియక మిత్రులు వేరే యూట్యూబర్లు మీకు అన్ని రకరకాలు ఏదో ఒకటి మభ్య మాటలు చెప్పడానికి ఏదో ఒకటి చెప్తుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి సరే, వాళ్ళకు ఆ వర్క్ తెలియకపోతే మనం ఏం చేయలేం. నేనైతే మీకు 200% మీరు ఏదైనా వేరే వాళ్ళ వెహికల్ దగ్గర తీసుకొని ఇరుక్కోపోయినా కూడా నేను అనేది మీకు వెహికల్ పేపర్లు అనేది చేపిస్తాను. ఈ వెహికల్ పేపర్ అనేది మీకు 15 నుంచి 20 డేస్ లోపు NOC ఇన్వాయిస్ అనేది మీకు కొరియర్ అయితే చేయడం జరుగుతుంది ఢిల్లీ నుంచి. మనం అప్లై చేసినాక 15 నుంచి 20 రోజులలోపు. DL4C తొందరలోనే వస్తుంది. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం టైం చెప్తున్నాను మీకు, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడకుండా చెప్తున్నాను. ఇది చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే వెహికల్ బ్రహ్మాండంగా ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓవరాల్గా వెహికల్కి చిన్న చిన్న మైనర్ గీతలు 2-3 చోట్ల ఉంటున్నాయి. కానీ ఈ 2014 మోడల్ వెహికల్లో మన ఏరియాలో ఈ క్వాలిటీ వెహికల్ జల్లెడ పట్టినా దొరికే ఈ క్వాలిటీ వెహికల్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం చాలా మొబైల్లు అమ్మడం జరిగింది, చాలా రకాల కండిషన్ వెహికల్ అమ్మడం జరిగింది. మనం 99.99% క్వాలిటీ వెహికల్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాం. దయచేసి మిత్రులు, ఇది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ట్రస్టెడ్గా ఉన్న వాళ్ళ దగ్గరనే తీసుకోండి. మాయమాటలు చెప్పేసి అప్పటి మందం మీకు ఏదో కబుర్లు చెప్పేసి ముద్దు ముచ్చట్లు చెప్పేసి నేను సత్యహరిశ్చంద్రుని వారసుని అని చెప్పే వాళ్ళ మాటలు మాత్రం జర ఆచితూచి. ఎందుకంటే క్వాలిటీ వెహికల్ ఉందంటే అమ్మే ఓనరు క్వాలిటీ వెహికల్ని తక్కువగా అమ్ముకోడు. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ మీరు తక్కువ రేట్ వస్తుంది అంటే అది దాదాపు పొట్టు అయిన ఇంజన్ అయి ఉండాలి, లేదంటే యాక్సిడెంట్ అయి పొట్టు అయిన బండి అయి ఉండాలి, సదిరి మీది మురిపాలు చేసి అమ్మే వెహికల్ అయినా అయి ఉండాలి, లేదనుకుంటే 2-3 లక్షలు తిరిగిన వెహికల్ని ట్యాంపర్ చేసి అయినా ఉండాలి, లేదనుకుంటే నీళ్ళలో మునిగిన వెహికల్ అయినా ఉండాలి, లేదంటే రస్టెడ్ వెహికల్స్ ఉంటాయండి. మీద పెయింట్ వేసి ఇస్తే రస్టెడ్ వెహికల్స్ మీకు 2 నెలల లోపే మీకు మళ్ళీ అది రస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి వెహికల్స్ పొట్టు అయిన వెహికల్స్ వేరే యూట్యూబర్ దగ్గర, తెలుగు యూట్యూబరే, అతను చాలామందిని చీట్ చేస్తున్నాడు. చాలామంది మనకు కాల్ చేసి బాధపడుతున్నారు. దయచేసి నేను చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి, మీరు అలాంటి వెహికల్ తీసుకోకండి. నేను మీకు కూడా అలాంటి వెహికల్ ఇప్పివను. ₹1 వేనా క్వాలిటీ వెహికల్. మళ్ళీ ఇప్పుడు నేను ఈ వెహికల్ ఇప్పుడు 4 లక్షలకి ఇస్తా అని చెప్తున్నాను, మీరు వేరే యూట్యూబర్ 350కే ఇస్తా అని చెప్తాడు. అక్కడ మీకు ఏమనిపిస్తుంది, 50,000 తక్కువకి ఇప్పిస్తున్నాడు అనిపిస్తుంది. మీరు మామూలుగా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈరోజు నేను చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈరోజు టైం తీసుకొని మరీ మీకు చెప్తున్నాను. ఆ క్వాలిటీ ఇప్పుడు మామూలుగా టైర్లు ఉంటాయి,
మనం మినిమం 70-80% టైర్స్ ఉంటేనే అమ్మడం జరుగుతుంది. లేదనుకుంటే అక్కడనే మనం ఏదో ఒక యూజ్డ్ టైర్స్ మంచి క్వాలిటీ టైర్స్ తీసుకొని ఏపిచ్చి పంపించడం జరుగుతుంది. ఈ టైర్లు మీరు వేసుకుంటే ఒక్కో టైర్ 6,500 రూపాయలు ఉంటుంది. 185, 195 ఇది ఏ సైజ్ అంటే ఆ సైజ్ వేసుకోవచ్చు మనం. ఒక్కో టైర్ 6,500 రూపాయలు ఉంటుంది. 4 టైర్లకి 4 6 24, 4 5 కలాస్ 25,000 కలాస్. టైర్ల విషయంలో 25,000 పోతాయి. తర్వాత సస్పెన్షన్కి ఒక 20,000 పోతాయి. తర్వాత ఇంజన్ ఆయిల్ లీకేజ్, ఆ లీకేజ్కి ఒక మీరు ఎంత చదివినా లీకేజ్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఆగదు. తర్వాత ఎక్స్టర్నల్ పరంగా బండి పొట్టు అయి ఉంటుంది. ఆ బండిని ఎంత చదివినా అది రిపేర్ అయినా కూడా అది కాదు. మీరు అన్నీ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఈ వెహికల్ 4 లక్షలు చెప్తే మీరు అది 3 లక్షలకే తీసుకున్నా కూడా మీరు ఇంకా 2 లక్షలు పెట్టినా కూడా ఆ వెహికల్ అనేది మంచిది కాదు. నేను మీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను. ఇన్ని రోజులు మీకు ఎప్పుడు చెప్పట్లేదు. చాలామంది మిత్రులు మోసపోయి నాకు కాల్ చేస్తున్నారు, అన్న నేను ఏం చేయాలి, ఎట్లా, నేను ఈ వెహికల్ తీసుకున్నా, నాకు జెన్యూన్ అని చెప్పిండు, 200% అన్నాడు, షోరూమ్ ట్రాక్ అన్నాడు, నేను దేవుని వారసుడు అని చెప్పిండు, రకరకాల మాటలు చెప్పిండు అన్న, మొత్తం మభ్యపెట్టిండు. నేను ఫోన్ చేస్తే నాకు వీడియో కాల్ చేస్తున్నాడు, యూనిఫామ్లో ఉన్నాను, యూనిఫామ్ చూపెడుతున్నాడు. దయచేసి మీకు చెప్తున్నానండి, యూనిఫామ్లో ఉంటే యూనిఫామ్ సర్వీస్ చేయండి. ఈ విధంగా మోసాలు చేసుకుంటూ బతకకండి. యూనిఫామ్ దేశ సేవ చేయండి. మీకు మంచి దేశం కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మంచి శాలరీలు ఇస్తుంది. అవి తీసుకొని ఇంకేదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయి. మీకు ప్రజాసేవ చేయబుద్ధి అయితే ఇప్పటివరకైతే మీరైతే ఎలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిరో చెప్పండి దయచేసి వీడియోలలో. మీరంటే నేను ధర్మాత్మని పుణ్యాత్మని అని చెప్తున్నారు కదా, మీరు వాళ్ళని అడగండి. ఆ ధర్మాత్మను పుణ్యాత్మని పేరు మీద ఏమైనా చారిటబుల్ ట్రస్ట్ ఉందా, ఏమైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిందా, లేదంటే ఏమైనా సమాజానికి ఉపయోగపడి ఇప్పటివరకు ఏమైనా వర్క్ చేసిందా, అలాంటివి అడగండి. ఏదో మాటలు చెప్పడం, మాటలు నేను కూడా చెప్పాలంటే రోజుకు ఒక్కొక్క వీడియో 20-30 నిమిషాలు తీయగలుగుతాను. కానీ మీ టైం వృధా చేయను. వెహికల్ బాగుంటే మిమ్మల్ని తీసుకొస్తా, బాగాలేకపోతే తీసుకురాను. ఇప్పుడు మాట్లాడుకుంటూ మీకు మొత్తం వెహికల్ వ్యూ చూపెడుతున్నాను చూడొచ్చు. ఇవి షోరూమ్తో వచ్చిన సీట్ కవర్సు, మంచి బకెట్ సీట్ కవర్సు. మీకు దీని మైలేజ్ ఎంత వచ్చిందో చూపెడతా చూడొచ్చు. మనకైతే ఇప్పటివరకు షోరూమ్ ట్రాకు 25 వచ్చింది మైలేజ్ చూసుకోవచ్చు. ఢిల్లీ నుంచి యావరేజ్గా 25 మైలేజ్ వచ్చిందండి. సింగిల్ సెల్ఫ్లో కలాస్ వెహికల్ స్టార్ట్. ఇది హ్యాండ్ బ్రేక్ ఉంది కాబట్టి సింబల్ హ్యాండ్ బ్రేక్ చేసినాం, పోయింది. సింగిల్ ఏసీ, సింగిల్ ప్యాంట్. ఈ వెహికల్ మీరు లైవ్లో చెక్ చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్, ఇది రివర్స్ కెమెరా, క్వాలిటీ ఏహెచ్డి కెమెరా వేయడం జరిగింది చూసుకోవచ్చు అండి. రివర్స్లో చూసుకోవచ్చు మనం మూవ్ అయితే కూడా ఏ విధంగా మూవ్ అవుతుందో కెమెరా కూడా ఈ విధంగా ఏహెచ్డి చూసుకోవచ్చు. ఏహెచ్డి కెమెరా వేయడం జరిగింది మనం. ఈ విధంగా క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. ఈ ఆండ్రాయిడ్ కూడా మన దగ్గర దాదాపు 9-10 వేల రూపాయలు ఆండ్రాయిడ్ ఉంటుందండి. ఎక్స్ట్రా మ్యాట్ కూడా వేయించిన, ఫ్లోర్ మ్యాట్ కూడా కస్టమర్కి మనం వెహికల్ ఇచ్చినామంటే ఒకరోజు కార్ డెకర్ దగ్గరికి, ఇంకొక రోజు మెకానిక్ షాప్ దగ్గరికి, ఇంకొక రోజు ఏదో ఒక షాప్కి వెళ్ళకుండా మనం ఇచ్చినామంటే డైరెక్ట్ డీజిల్ పోసి డ్రైవ్ చేసుకునే విధంగా మీరు చేసుకునే వర్క్ కూడా ఢిల్లీలో 99.99% కార్ డెకర్ పని కానివ్వండి, మెకానికల్ పరంగా కానివ్వండి, చిన్న చిన్న స్క్రాచెస్ పరంగా కానివ్వండి, టోటల్గా నేనే చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నా వెహికల్ అనుకొని పంపడం జరుగుతుంది. నా కుటుంబ సభ్యులకు ఇస్తున్న వెహికల్ వాళ్ళు రాత్రి ఎక్కుతారు, బండిలో పగలెక్కుతారు, ఆపదప్పుడు ఎక్కుతారు, ఫ్యామిలీతో కాలక్షేపానికి పోయినప్పుడు ఎక్కుతారు, కుటుంబ సభ్యులతో ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు ఎక్కుతారు. రకరకాల సందర్భాల్లో కారు ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎండకి వానకి రక్షణగా ఉంటుంది. సమాజంలో ఎవరినైనా కారు అడిగితే వాళ్ళు ఒకరోజు ఇస్తున్నారు, రెండో రోజు కారు ఉండి కూడా దాన్ని అది ఖరాబ్ అయింది ఇది ఖరాబ్ అయింది అనే వరకు మనం బాధపడి ఏదో రకంగా చేసి ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాం. అలాంటి వాళ్ళ ఆసరాను క్యాచ్ చేసుకొని కొంతమంది అయితే ఒకడే యూట్యూబర్ ఉన్నారు ఢిల్లీలో, చాలామంది తెలుగు యూట్యూబర్స్ ఉన్నారు, చాలా సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళ కష్టపడడం వాళ్ళు పడుతున్నారు. 10,000, 15,000, 20,000 అంత దూరం పోయి ఏదో ఒక మార్జిన్ మీద వెహికల్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఒకవేళ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, అది ఎవరో మీ అందరికీ తెలుసు. కొంచెం ఆచి తూచి కొనుక్కోండి. ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్పగలుగుతాను, నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో ఆ వ్యక్తి నన్ను కూడా మోసం చేసినాడు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఎవరి పాపాన వారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కత్తిపోటు కన్నా కర్మపోటు అనేది ఎప్పుడు వదలదు. దయచేసి మా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, కత్తిపోటు కన్నా కర్మపోటు అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి కూడా మనం తప్పించుకోలేం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదండి. ఎందుకంటే చాలామంది అన్న ఈ వెహికల్ ఇంత తక్కువకి ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, అట్లా ఇట్లా నాకు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు టైం తీసుకొని మరి మంచి చెడు
మనం గ్రహించే మనకు అది ఉంది కాబట్టి ఏం జరుగుతుంది, కామెంట్స్ ఎందుకు ఆఫ్లో ఉన్నాయి, వాళ్ళ షాప్ ఎక్కడ ఉంది, ఓసారి ఒక ప్లేస్లో అంటున్నారు, ఇంకోసారి ఇంకో ప్లేస్లో అంటున్నారు, ఇంకోసారి ఇంకో ప్లేస్లో అంటున్నారు, ఒకసారి ఒకరి నెంబర్ పెడతారు, ఇంకోసారి ఇంకోరి నెంబర్ పెడతారు, ఒకరికి కాల్ చేస్తే ఇంకోరు ఏమంటారు, ఇంకోరు కాల్ చేస్తే ఇంకోరు ఏమంటారు. అసలు నేను అడ్వాన్స్ ఎవరికి ఇస్తున్నా, నాకు బండి ఎవరిస్తున్నారు, పేపర్ల బాధ్యత ఎవరిది. ఇప్పుడు వీడియోలో మాట్లాడేది అయితే నేనేనండి. నా పేరు శ్రీమూర్తి సతీష్, మాది కరీంనగర్ జిల్లా చిరుమాడు మండలం సుందరగిరి గ్రామం. నేను బై రోడ్ ఇంటికి రావడం వల్ల కొంచెం అలసిపోయినాను, అందుకే వీడియోలో కనబడట్లేదు. మాది కరీంనగర్ జిల్లా చిరుమాడు మండలం సుందరగిరి గ్రామం. నేనే వీడియో తీస్తున్నా, నేనే వెహికల్ అమ్ముతాను. పేపర్ల పరంగా కానీ వెహికల్ పరంగా కానీ దేని విషయంలో కానీ నాదే బాధ్యత ఉంటుంది. నేను ఇంకో మా మిత్రమండలి ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు, వెహికల్ పట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో నా కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో మనకు ఒక హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మనకు సహాయం చేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా నేను ఎవరి పేరు చెప్పను, ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను మీకు వెహికల్ ఇస్తున్నాను, మాట్లాడేది నేను, బాధ్యత నాది. కాబట్టి నేను ఇంకోరు పేరు చెప్పి ఇంకో ఆయనకు 5 కోట్ల ఆస్తి ఉంది, ఇంకో ఆయనకు 100 కోట్ల ఆస్తి ఉంది, నేను ఇట్లా మభ్యపెట్టే మాటలు మీకు చెప్పానండి. దయచేసి అన్నీ గ్రహించండి. తప్పేదో ఒప్పేదో చెడేదో మంచేదో మా ఊరికి రండి, మా ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా గురించి ఎంక్వైరీ చేయండి. నేను ఇప్పటివరకు అయితే మా ఊర్లో కూడా మా స్వగ్రామంలో సుందరగిరిలో 13 వెహికల్స్ ఇచ్చినాను. 13 వెహికల్స్ ఇచ్చినానండి. 13 వెహికల్స్ ఉన్న ఊర్లో 13 వెహికల్స్ ఇచ్చి 13 వెహికల్స్ కూడా నాకు ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేదు. అంటే లాభ నష్టాలతో పని లేదు మనకి. బిజినెస్ అనేది కొంతమంది దుర్మార్గులు ఎట్లా అంటే మొత్తం పైసలు దండుకోవడానికి అన్ని మభ్య మాటలు చెప్పి అన్ని సమాజానికి పనికిరాని విషయాలు చెప్పి మనం వీడియో తీస్తున్నామా లేదంటే ఏం చెప్తున్నాం. పోనీ ఆ సంఘ సంస్కర్తనో సోషల్ వర్కరో నిజంగానే పాపం అతని శాలరీ నుంచి సగం అమౌంట్ అనాథ పిల్లలకో లేదంటే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్కో డొనేట్ చేస్తున్నాడు, నిజంగానే నమ్మచ్చు. అన్న పాపం చాలా హెల్పింగ్ నేచర్ ఉంది అన్నకి. లేదంటే ఏదైనా సోషల్ వర్క్స్ చేస్తాడు, ఏదైనా యాక్టివిటీస్, ఏదైనా స్కూల్లో పోయి ఏమైనా చేస్తాడు, ఏదైనా హాస్పిటల్కి పోయి ఏదైనా ఇస్తాడు. ఇలాంటిది లేకుండా డైరెక్ట్ నేను ధర్మాత్మని పుణ్యాత్మని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నేను మరీ చెప్తున్నా, మీకోసం చెప్తున్నా. ఈ వీడియో దయచేసి తప్పకుండా చూడండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలామంది మోసపోతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను కూడా నెలకి 2 అమ్మినా, 3 అమ్మినా, 4 అమ్మినా, ఒక్కొక్క నెల 10 అమ్మినా, ఒక్కొక్క నెల 15 అమ్మినా. వెహికల్ క్వాలిటీ వెహికల్ దొరికినప్పుడే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక మంచి వెహికల్ లేనప్పుడు నేను మీ ముందుకు తీసుకొని రావడం లేదు, సైలెంట్గా ఉంటున్నాను తప్పితే ఏదో వెహికల్ ఏదో కన్సల్టెన్సీ నుంచి పట్టుకొచ్చి నాకు 15,000 20,000 వస్తే చాలు, మీరు ఎక్కడైనా వెళ్ళండి అనే ఉద్దేశం అయితే మనది కాదు. అలాంటిది ఏదో ఉంటే మనం ఉస్మానాబాద్లో ఎస్ఎస్ కార్ బజార్ అని పెట్టాం. మనం ఇంత మీ యొక్క ఆధారాభిమానాలతో మన ఓన్ సబ్స్క్రైబర్స్, దయచేసి ఇది కూడా అబ్జర్వేషన్ చేయండి. సబ్స్క్రైబర్సు మీరు అనుకున్న యూట్యూబరు కొనుక్కున్నాడు అండి, సబ్స్క్రైబర్స్ని ఒక 30,000 సబ్స్క్రైబర్ల వరకు కొనుక్కున్నాడు పైసలు పెట్టి. ఇక అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నాను. సమాజంలో చెడు తొందరగా వాగుతుంది, మంచి అనేది లేట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే వెహికల్ స్టోరీగా మీకు మంచి టైం ఉన్నప్పుడు మరీ చెప్తా. లెంత్ అయిపోతుంది వీడియో. నేను చెప్పేది ఏంటంటే మీరు మునగాకూరి తక్కువ కత్తుందని కొని తర్వాత నానా కష్టాలు పడకూరి. మీకు క్వాలిటీని బట్టే ఏదైనా పిండి తీరు రొట్టె ఉంటుంది, మీకు కూడా సమాజంలో తెలుసు. మనం ఆదిలాబాద్ గొర్రె రేటు ఉంటుంది, లోకల్ కొండ మేకల రేటు ఉంటుంది, లోకల్లో తిరిగే దేశీ మేకల మాంసం రేటు అదో రకంగా ఉంటుంది. అంటే చెప్తున్న ఉదాహరణగా మీకు దేని క్వాలిటీని బట్టి దానికి రేటు పడుతుంది అండి. ఓకే ఫ్రెండ్స్, రోగం గొర్రెకు రోగం రేటే పడుతుంది అండి, అది కూడా అర్థం చేసుకోండి. మంచి యాక్టివ్గా ఉన్న గొర్రె, అట్టకట్ట ఉన్న గొర్రె, దాని రేటే పడుతుంది. ఏదైనా కూడా ఆచి తూచి కొనుక్కోండి. ఏదైనా వెహికల్ కూడా మీరు దయచేసి లాస్ కాకండి, మునగాకండి. తెలిసి నేను మీకున్న హెల్ప్ చేయడానికి నా దగ్గరనే కాదు, చాలామంది యూట్యూబర్లు అమ్ముతున్నారు, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, రాత్రి పగలు డ్రైవ్ చేస్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు, వాళ్ళు మంచోళ్ళే. కానీ మిగతా వాళ్ళే ఆఫర్ తక్కువ 5 లక్షలు 2 లక్షలే అంటే మాత్రం ఇచ్చేటోడు పిచ్చోడు కాదండి. ఏ ఓనర్ అయినా కూడా అమ్ముకోవడానికి రూపాయి ఎక్కువ వస్తేనే అమ్ముకుంటాడు, నానా రకాలుగా ప్రయత్నాలు చేసి. ఇక రాని పక్షంలో ఈ వెహికల్ ఇంత ట్రబుల్ ఉంది, ఇంత పని ఉంది అనుకున్నప్పుడే తక్కువకు వదిలేస్తాడు. అది కూడా అబ్జర్వేషన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ అయితే చెప్తున్నానండి, ఇది 4 లక్షలు ఢిల్లీ ప్రైస్. 2 తెలుగు రాష్ట్రాలకు ఇన్వాయిస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10 నుంచి 15 రోజులలోపు ఇన్వాయిస్ ఇస్తాను. వెహికల్లో మీకు అయితే ఎలాంటి ట్రబుల్ లేదు, నేను గ్యారంటీ ఇస్తాను. సస్పెన్షన్ పరంగా, ఇంజన్ పరంగా, క్లచ్ ఫంక్షన్ పరంగా, బ్రేక్ ఫంక్షన్ పరంగా, గేర్ ఫంక్షన్ పరంగా, ఏసీ పరంగా, బాడీ లైనప్ పరంగా
బ్రహ్మాండంగా ఉంది, దీన్ని గ్యారంటీ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్, ఇది మనం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న పరిణామాలు. నేను ఎప్పుడూ ఎక్కువగా లెంత్ వీడియో తీయను, ఈరోజు తీస్తున్నాను ఎందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు కాబట్టి తీస్తున్నాను. సమాజంలో మంచి ఏదో చెడు ఏదో గ్రహించండి. నేను ఈ వీడియో పెట్టిన తర్వాత ఇది కూడా గ్రహించండి. నెక్స్ట్ వీడియోలో ఇది చూసిన వెంటనే 500 బీపీతోని ఏ యూట్యూబర్ అయితే రేజ్ అవుతాడో, ఏ యూట్యూబర్ అయితే నేను సత్యహరిశ్చంద్రుని వారసుడిని అని మళ్ళీ సోది మొదలు పెడతాడో, ముద్దు ముచ్చట్లు చెప్తాడో, ఆ యూట్యూబర్ అయితే దొంగ. అది కూడా అబ్జర్వ్ చేయండి, అతనే దొంగ యూట్యూబర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో. ముందస్తుగా మన అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సదా మీ సేవలో కార్స్ అడ్డా కరీంనగర్. పాత ఛానల్ ఎస్ఎస్ కార్ బజార్, కొత్త ఛానల్ మనది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో ఆఫీస్ ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మన ఆఫీస్ వస్తుంది. 24 hours ఓపెన్ ఉంటుంది. ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, 2 కెమెరాలు సర్వేలెన్స్లో అవైలబుల్లో ఉన్నాయి. మీ వెహికల్ కూడా ఎవరైనా పెట్టినా కూడా సురక్షితంగా ఉంటాయి వెహికల్స్. ఇదైతే ఉస్నాబాద్లో అవైలబుల్లో ఉందండి వెహికల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే, జై హింద్.